మార్చి నెల 8, 9, 10 తేదీల్లో మీనరాశి వారికి అఖండ రాజయోగం. ఆ శివయ్య అనుగ్రహంతో వీరి జాతకం మొత్తం మారిపోతుంది. ఫలితాలు వింటే మీరు షాక్ అవుతారు. అసలు మార్చి నెల 8, 9, 10 తేదీల్లో మీనరాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఈ రాశి 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశికి సంబంధించినటువంటి వారు గుణగుణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారుగా ఉంటారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగానే కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశికి చెందినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావము అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీయోత్తమురాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. మీనరాశి వారికి ఈ సమయంలో దైవ బలంతో మీరు అనుకున్న పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలు అనేవి పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. దుర్గా ధ్యానం శుభప్రదం. ఆత్మవిశ్వాసంతో మీ కోరికలన్నీ కూడా ఫలిస్తాయి. మీకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోతే మీకు మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల నుండి సాయం అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలకమైన విషయాల్లో అప్రమత్తత చాలా అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే కలిగిస్తుందని చెప్పడంలో అయితే అసలు సందేహం లేదండి. ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, 8, 9, 10 తేదీలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, ఆ శివయ్య అనుగ్రహంతో వీరి జీవితంలో రాబోయే పరిణామాలు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి బృహస్పతి 4వ స్థానంలో, శని ఏలినాటి శని 1వ స్థానంలో ఉండే సమయంలో, రాహువు 12వ స్థానంలోను, కేతువు 6వ స్థానంలోను సంచరించే సమయంలో ఈ గ్రహాల సంచారం కారణంగా ఈ రాశి వారు మధ్యస్థమైనటువంటి ఫలితాలు అయితే పొందుతారు. మీనరాశి వారికి జన్మ ఏలినాటి శని ప్రభావము చేత ఈ రాశి వారికి కొంత నష్టం జరిగే సూచనలు కూడా ఈ సమయంలో కనపడుతూ ఉన్నాయి. కనుక ఈ రాశి వారు అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచి జరుగుతుంది. మీరు కోరుకున్న జీవితమే మీకు లభిస్తుందండి. అయినప్పటికీ కూడా మీరు కొన్ని పరిహారాలు ఆచరించాలి. కొన్ని విషయాల్లో
కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా సరే మీకు ఉంది. అంచనాల ప్రకారం అయితే ఈ రాశి ఉద్యోగస్తులకు మీరు ఈ సమయం చాలా లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు. విధి మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలు అందిస్తుంది. మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను ఇస్తుందని చెప్పడం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరంతర ఆదాయ ప్రవాహం మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుంది అని చెప్పడంలో అయితే అసలు మీకు సందేహం అయితే కనిపించడం లేదండి. శనిదేవుడు మీ 12వ ఇంటి గుండా సంచరిస్తాడు. మీ యొక్క విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు అదృష్టాన్ని తెస్తాడు. ఏడాది వ్యాపారానికి అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. మార్చి నెల 2025న శని మీనం యొక్క మొదటి ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యానికి మీ యొక్క అవిభక్త శ్రద్ధ అవసరం. మీ మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది. శని ఉనికి మీ యొక్క వివాహ జీవితంలో అల్లకల్లోలాన్ని సృష్టించవచ్చు. కనుక జాగ్రత్త. మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే మీరు తెలివిగా ఆలోచించి మే నెల 2025లో మీరు పెట్టుబడి పెట్టడం మేలు. మీ కోరికలన్నీ నెరవేరడానికి ప్రతి బుధవారం గణేశునికి 21 తమలపాకులు సమర్పించడం శుభప్రదం. చీపురుని దానం చేయడం చాలా అశుభం. లేకపోతే అలా చేసినట్లయితే మీ ఇంట్లో జమ అయిన డబ్బు అయిపోవడం అయితే ప్రారంభమవుతుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు. కోపం వీరికి త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు తమ జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష, రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల వీరైతే శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.